ఇక ఎత్తు వేయాల్సిందే. ఇక రాజుని రక్షించడానికి నియమాల్ని మార్చాల్సిందే. Ambush! We're under attack! I will kill VR! వెళ్దామా? అది గోవా ఫెర్రీ తర్వాత ట్రై చెయ్యి. మేహుల్ సార్, ఆలియా, మీరా, ఇదంతా వెరోనిక ఏమనుకుంటుందంటే మనం పోలీసు వాళ్ళలో ఇరుక్కోవాలని. మనం కేవలం ఆమె ప్లాన్ హైజాక్ చేశాం. పద, సమయం తక్కువ. టీం మేహుల్ వాళ్ళ లాభాన్ని అయితే కాపాడుకున్నారు, కానీ ఇప్పుడు వాళ్ళ చట్టం దృష్టిలో దోషులుగా నిలబడ్డారు. ఇదిగో, ఇది తాగు. లుక్స్ లైక్ యూ హ్యావ్ సీన్ ఎ గోస్ట్. సార్, ఆలియా, అవన్నీ సౌండ్ గన్స్. మీరు మొత్తం పోలీస్ ఫోర్స్ ని మనం పోలీస్ ఫోర్స్ ని ద్రోహుల నుంచి కాపాడామాది. ఇంకా ఆ ద్రోహి నువ్వు కాదు. వెరోనికా ప్లాన్ ఇది. మనం చట్టం దృష్టిలో చెడ్డవాళ్ళు కావాలని. నా కారణంగా ఇప్పుడు మనమంతా చట్టం నుంచి పారిపోతున్నాం. మనమంతా ఒక టీం. అది ఒకళ్ళ కోసం అందరూ, అందరి కోసం. ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఎవరో మన టీంలో ఈ మిషన్ కోసం జాయిన్ అవబోతున్నారు. ఎవరు? ప్రొఫెసర్ పంపించారు. నేను లియానా. రూమ్ ఫర్ వన్ మోర్. లియానా, నువ్వు ఇక్కడ? వావ్, మిషన్ ఇప్పటి నుంచి సూపర్ ఎక్సైటింగ్ అయింది. వెల్కమ్ లియానా. మనం అండర్ గ్రౌండ్ అయ్యాము. ఒక సేఫ్ లొకేషన్ క్రియేట్ చేశారు. దాని మ్యాప్ నా దగ్గర ఉంది. అక్కడ మనం రీగ్రూప్ చేయొచ్చు. గుడ్. మన దగ్గర 2 కీస్ ఉన్నాయి. వెరోనికా దగ్గర 1 ఉంది. ఇక మిగతా 3 ఎక్కడో దాగి ఉన్నాయి. వెరోనికా ఇప్పుడు మనల్ని వెతుకుతుంది. అందుకే మనం ముందుగానే మిగతా 3 కీస్ దగ్గరికి చేరుకోవాలి. ఒక కొత్త మెంబర్ తో పాటు ఇప్పుడు టీం మేహుల్ ఇంకా బలపడింది. వేటగాళ్ళు ఇప్పుడు వేటగా మారబోతున్నారు. వాళ్ళ సమస్య ఇప్పుడు కీస్ మాత్రమే కాదు, నిజానికి వాళ్ళ స్వాతంత్ర్యం కోసం. డాక్టర్ హ్యాండ్ రైటింగ్ కన్నా చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఎవరు చదువుతారు దీన్ని? ఇది నార్మల్ టెక్స్ట్ కాదు. ఇది కోడెడ్ డైలెక్ట్ ఫ్రమ్ ది గాంధారా కింగ్డమ్, రిటన్ ఇన్ ఎర్లీ ఫార్మ్ ఆఫ్ శారదా స్క్రిప్ట్. ప్రొఫెసర్ దీని గురించి నాకు చెప్పారు. ఇట్స్ అ రిడిల్. ఎక్కడైతే సూర్యుడు సముద్రపు ఒడిలో పడుకుంటాడు. సముద్రపు ఒడిలో అంటే వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా. 5 నదుల యొక్క సంగమం ఉన్న ప్లేస్ అది. 5 నదుల? పంజాబ్? లేదు, అది కోస్ట్ మీద లేవు. వెయిట్, దేర్స్ మోర్. అక్కడ స్టోన్ హార్ట్ వెయిట్ చేస్తూ ఉంటుంది. రాతి గుండె, ద స్టోన్ హార్ట్. ఇది మన తర్వాతి క్లూ. స్టోన్ హార్ట్ కి సంబంధించిన పాత కథ ఉందా? దొరికింది. ఒక గాంధారన కథ. అబౌట్ ఎ మీటియోరైట్ దట్ ఫెల్ ఫ్రమ్ ద స్కై. వాళ్ళు దాన్ని మౌంటైన్స్ హార్ట్ అనేవారు. ఇట్ వాజ్ వర్షిప్డ్ ఎట్ ఎ పోర్ట్. ఏన్షియంట్ పోర్ట్, మీటియోరైట్. గాట్ ఇట్. ఒక్కటే ప్రదేశం ఉంది, అక్కడ ఈ 2 కూడా దొరుకుతాయి. గుజరాత్లో ద్వారకా దగ్గర ఒక పాత కోట. లెజెండ్ చెప్తారు అక్కడ ఒక మీటియోరైట్ ఇంపాక్ట్ మీద క్రియేట్ అయిందని. ద ట్రాకర్ ఆఫ్ ద సన్కెన్ కింగ్ లేదా ద్వారకా. సముద్రంలో మునిగిపోయిన ఒక నగరం. అన్నీ కలుస్తున్నాయి. ఇదే ఆ ప్రదేశం. ఆది ఇంకా లియానాల జుగల్బందీ టీంని తమ తర్వాత మజిలీ వరకు చేర్చారు. వాళ్ళ తర్వాతి మిషన్ ద్వారకా. ఈ రూయిన్స్ ఒక ప్రొటెక్టెడ్ ఆర్కియాలజికల్ సైట్. సెక్యూరిటీ ఉంటుంది, కానీ మనకు అసలైన సమస్య వెరోనికా. ఆమె తప్పకుండా మన కోసం అక్కడ ఎదురు చూస్తుంది. మనకు ఒక సాలిడ్ ప్లాన్ కావాలి. ఏన్షియంట్ టెక్స్ట్ ని చూస్తే మీటియోరైట్ ఒక సెంట్రల్ ఛాంబర్ లో పెట్టారు. వాళ్ళు దాన్ని హాల్ ఆఫ్ ది ఫాలెన్ స్టార్ అనేవారు. ఇక శాటిలైట్ థర్మల్ స్కాన్ ప్రకారం రూయిన్స్ యొక్క ఈ భాగంలో ఒక విచిత్రమైన ఎనర్జీ సిగ్నేచర్ ఉంది. ఇదే ఆ ప్రదేశం అయ్యుండొచ్చు. నైస్ వర్క్ లియానా. నీ రీసెర్చ్ గనుక సహాయపడకపోయింటే ఈ ప్రదేశాన్ని వెతకడం చాలా కష్టం. ఇంకా నీ టెక్ లేకపోతే చీకట్లో మనం బాణం వేసేవాళ్ళం. వి మేక్ ఎ గుడ్ టీమ్. స్ట్రాటజీ అయితే బానే ఉంది, కానీ అక్కడ తేళ్లు, పాములు, ఇంకా విరిగిపోయిన కొండలు, ఇవన్నిటి నుంచి జాగ్రత్తగా ఉండాలి. అందరికి గేర్ ప్యాక్ చేసేసా. ఇంకా 8-10 గంటల వరకు తేప్లా కూడా. గుడ్. మనం తెల్లవారికి ముందే అక్కడికి బయలుదేరదాం. బీ రెడీ.
సూర్యోదయానికి ముందే మేహుల్ టీం ద్వారకా యొక్క శిథిలాల వరకు చేరుకున్నారు. అది ఎలాంటి ప్రదేశం అంటే చరిత్ర ఇంకా సముద్రం ఒక్కటిగా కలిసిపోతుంది. ఎనర్జీ సిగ్నేచర్ సీ దగ్గరలోనే ఉంది, కానీ ఇక్కడైతే కేవలం రాళ్ళు సముద్రమే ఉంది. నో, ద హాల్ ఆఫ్ ది ఫాలెన్ స్టార్. సముద్రం దాన్ని మింగేసింది. ఇది నీళ్ల కింద ఉంది. అయితే ఇప్పుడెలా? మనం స్విమ్మింగ్ కాస్ట్యూమ్ కూడా తేలేదు కదా. మెయిన్ గేట్ నీళ్ల కింద ఉంది, కానీ బహుశా ఒక డోర్ కూడా ఉండొచ్చు. అక్కడ చూడండి. ఈ కేవ్స్ ఏన్షియంట్ రోజుల్లో వీటిని ఎమర్జెన్సీ ఎగ్జిట్ కింద వాడేవారు. లో టైడ్ సమయంలో మనకి బహుశా దారి కనిపిస్తుంది. లో టైడ్స్ తర్వాత 45 మినిట్స్లో మొదలవుతాయి, కానీ మన దగ్గర కేవలం 2 గంటలే ఉంది. ఆ తర్వాత టైడ్ వెనక్కి వచ్చేస్తుంది. మనం ఒంటరిగా లేమనుకుంటా. వెరోనికాకు తెలుసు మనం ఇక్కడికి వస్తామని. ఇప్పుడు అదొక రీస్. సముద్రం వెనక్కి మళ్ళింది, ఇక దారి కనబడుతోంది, కానీ ఈ దారి చాలా ప్రమాదాలతో నిండుంది. టీంకి సమయం తక్కువగా ఉంది, ఇంకా శత్రువులు చాలా దగ్గరగా వచ్చేస్తున్నారు. మనం లోపలికి వెళుతున్నాం. ప్రతి ఒక్క వస్తువు మీద దృష్టి పెట్టండి. ఏదైనా మూమెంట్ ఉంటే వెంటనే రిపోర్ట్ చేయండి. డోంట్ వరీ సార్, ఇక్కడ ఒక్క ఫైరీ కూడా తన రెప్పని వాల్చలేదు. అది సోనార్లో ఏదైనా కనిపిస్తోందా? లేదు మేహుల్ సార్, ఇక్కడ నుంచి అంతా సాలిడ్ రాక్ ఉంది. ఇది ఒక నేచురల్ మేజ్. వెయిట్, ఈ మార్కింగ్స్ చాలా పురాతనమైన మార్కింగ్స్. ఇవన్నీ కూడా కాన్స్టలేషన్ ని ప్రతిబింబిస్తున్నాయి. సరైన కాన్స్టలేషన్ దారి ఎన్నుకోవాలి మనం. లెజెండ్ లో ఒక ఫాలెన్ స్టార్ యొక్క గుర్తుంది. ఏంటి ఆ కాన్స్టలేషన్? ఒక విరిగిన నక్షత్రంతో కలిసి ఉంది. మేహుల్ సార్, ప్రాబ్లం. 2 స్పీడ్ బోట్స్ వస్తున్నాయి. వాటి మీద డ్రాకోన్ నెక్సస్ లోగో ఉంది. Fallen star, the legend of Phaethon, who fell from the sun's chariot. His path became the Eridanus constellation, the river of stars. ఇదే వే. ఇటు వెళ్దాం పదండి. దొరికింది, స్టోన్ హార్ట్. నిదానంగా ఉండు లియానా, ఇది ఎంత సులభంగా ఉండదు. కరెక్టే చెప్పారు మేహుల్ సార్. ఇది ప్రెషర్ సెన్సిటివ్ ట్రాప్. ఒకవేళ మనం కీ తీస్తే ఈ గుహంతా మన మీద పడిపోతుంది. డిటెక్టివ్ మేహుల్, ఎప్పుడు తప్పుడు సమయంలో తప్పుడు ప్రదేశానికి చేరుకుంటావు. నువ్వు చాలా కష్టాన్ని ఎత్తుకున్నావు వాస్, కానీ నీకు ఈ కీ దొరకదు. దాన్ని నువ్వు నిర్ణయించలేవు. ట్రాక్ ని డిసేబుల్ చేసేయి. మేహుల్ సార్, కీ యొక్క వెయిట్ ని రిప్లేస్ చేయాలి. కవర్ మీ. ఇప్పుడు పద. మీరు బానే ఉన్నారు కదా? మాకు చాలా భయం వేసింది. మిషన్ సక్సెస్ఫుల్. దీనికి విక్టరీ టేప్లా అయితే తినాల్సిందే. ఇది నిజంగా అమేజింగ్. దీంతో వింత ఎనర్జీ వస్తుంది. ఇది వెరోనికా కదా? హోల్డ్ ఆన్, ఐ కాంట్ హ్యాక్ హర్ బైక్. దాని సెక్యూరిటీ చాలా అడ్వాన్స్ గా ఉంది. ఎనర్జీ మర్చిపోవాలి. కీని స్కాన్ చేయి. ఈ ఎనర్జీ, ఇది అవుట్ గోయింగ్ సిగ్నల్. ఇందులో ఒక మైక్రోస్కోపిక్ స్కానర్ ఉంది.
అలర్ట్ ని డిజేబుల్ చేసేయి వెంటనే. వెరోనిక చాలా దూరంలో లేదు. ప్రయత్నిస్తున్నాను మెహుల్ సార్. దీని ఇన్స్క్రిప్షన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. డిసేబుల్ చేయడానికి టైం పడుతుంది. నేను సిగ్నల్ ని ఓవర్లోడ్ చేస్తున్నా. ఓ నో, వాళ్ళు మన సిస్టమ్ ని బ్రీచ్ చేశారు. వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఆలియా ఒకవైపు ఉంది వెరోనిక ద్వేషం, ఇక రెండో వైపు మేహుల్ యొక్క బలం. ఏంటి మేహుల్ ఆలియాని కాపాడగలుగుతాడా లేదా ఈ చక్రవ్యూహంలో వాళ్ళ టీం బలవుతుందా? తెలుసుకోవాలంటే చూడండి వచ్చే ఎపిసోడ్.